హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. కొత్త వీడియో అంటే కొత్తదేం కాదు, పాతదే. కానీ నేను ఎలా డ్రా చేస్తున్నాను అండ్ ఎలా పెయింటింగ్ వేస్తున్నాను అని చెప్పడమే ఈ వీడియో. యాపిల్, ఇక్కడ నేను యాపిల్ డ్రా చేస్తున్నాను. యాపిలా మాకు కూడా తెలుసులే అనుకోవచ్చు, మాకు కూడా వచ్చలే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ పెయింటింగ్ అనేది చాలామందికి తెలియకపోవచ్చేమో అని చేస్తున్నాను. అంటే తెలిసి ఉండొచ్చు కూడా, కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ నేను యాపిల్ డ్రా చేస్తున్నాను కదా, అవుట్లైన్ డ్రా చేసుకుంటున్నాను యాపిల్ని. మనం అవుట్లైన్ డ్రా చేసుకున్నప్పుడు దాన్ని చాలా లైట్గా చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా చేసుకుంటే కంపల్సరీ అవుట్లైన్ ఉండాలి. పెయింటింగ్స్కి కంపల్సరీ అవుట్లైన్స్ ఉంటుంది. సో మనం అవుట్లైన్ వేసుకున్నప్పుడే కదా మనకి పెయింటింగ్ నీట్గా అనిపించేది. సో అందుకే ఇక్కడ నేను అవుట్లైన్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కలరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కలర్స్ చూపిస్తున్నాను చూడండి. రెడ్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ కలర్. ప్యాలెట్, ఇక్కడ బ్రషెస్ కూడా చూపిస్తున్నాను చూడండి. 0 బ్రష్, 0 అండ్ 4 నెంబర్ అంటే ఫ్లాట్, 4 నెంబర్ ఫ్లాట్ బ్రష్. సో ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను చూడండి. మనం కంపల్సరీ పెయింటింగ్ అన్నప్పుడు ఈ కలర్స్, నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకున్నాను. ఈ కలర్స్ ఏంటంటే వాటర్తో కంపల్సరీ డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డైరెక్ట్ వేస్తే థిక్గా అయిపోతుంది కదా, అంత బాగుండదు. దానిపైన మనం ఇప్పుడు ఎల్లో కలర్, నేను ఫస్ట్ ఎల్లో కలర్ తీసుకున్నాను చూడండి ప్యాలెట్లో. ఇది కంపల్సరీ నేను వాటర్లో డైల్యూట్ చేస్తున్నాను. నా పక్కన వాటర్ ఉన్నాయి, మీకు కనిపించట్లేదు అది, కానీ నేను వాటర్తో డైల్యూట్ చేస్తున్నాను చూడండి. మనం వాటర్తో పాటు ఈ కలర్ డైల్యూట్ చేసి తీసుకున్నప్పుడే దీనిపైన మనం ఇంకో కలర్ వేస్తూ ఉంటాం కదా పోయినప్పుడు. ఇది మనం డార్క్గా థిక్గా చేసేస్తాం అనుకోండి, మనం వేసే వేరే కలర్ దీనిపైన అంత అట్రాక్ట్గా ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి లైట్గా తీసుకుంటున్నాను నేను. అది వాటర్తో డైల్యూట్ చేసి తీసుకుంటున్నాను. వాటర్తో పాటు డైల్యూట్ చేస్తే ఎల్లో కలర్ నేను కంప్లీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కంపల్సరీ పెయింటింగ్ అనేవి మీ ఇష్టం, మీకు నచ్చిన బ్రషెస్ తీసుకోండి, కానీ పెయింటింగ్ అనేది కంపల్సరీ. మరీ ఫ్యాబ్రిక్ ఇట్లాంటి కలర్స్ తీసుకున్నప్పుడు మనకి తప్పకుండా వాటర్తో డైల్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఎల్లో కలర్ నేను ఫినిష్ చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి యాపిల్కి. ఓకే, సో అయిపోయింది, ఎల్లో ఫినిష్ అయింది. ఇక్కడ నేను రెడ్ కలర్ తీసుకోబోతున్నాను. ఆ రెడ్ కలర్ ఎలా అంటే డైరెక్ట్ రెడ్ కలర్ నేను తీసుకోవట్లేదు, దానికి ఇంకో కలర్ తోటి నేను మిక్స్ చేస్తున్నాను. అంటే నేను ఇక్కడ బ్రౌన్ తీసుకొని బ్రౌన్తో రెడ్ కలర్ మిక్స్ చేసుకున్నాను చూడండి. రెడ్ నేను చూపిస్తున్నాను, అది ఆల్రెడీ నేను ప్యాలెట్లో మిక్స్ చేసుకొని వేస్తున్నాను చూడండి. కానీ నాకు ఇక్కడ రెడ్ చాలా లైట్గా వచ్చింది, కానీ ఇది ఇంకా డార్క్ రావాలి యాపిల్ పైన. నాకు ఈ వీడియోలో చాలా లైట్గా అనిపిస్తున్నాయి, నా కలర్స్ కూడా చాలా లైట్గా అనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి నేను వేస్తున్నాను, రెడ్ కలర్ వేస్తున్నాను, బట్ మీరు మాత్రం థిక్గా తీసుకోండి. చూడండి ఇక్కడ నేను ఆ కలర్ యాపిల్ రియల్గా కాకుండా దాన్ని రెడ్ యాపిల్లా చేస్తున్నాను, నేను ఫ్రెష్ యాపిల్లా చేస్తున్నాను. అంటే ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి మధ్యలో ఇప్పుడు పండు అనేది, ఇప్పుడు యాపిల్ పండు అది మనకి పండు అయ్యేటప్పుడు ఏంటి అని అంటే అది వేరే లోపల ఎల్లో నుంచి మనకి ఆ కలర్ వస్తుంది కదా పైనకి రెడ్ కలర్ లాగా. సో ఇది కూడా అంతే అనమాట. అందుకే మనం ఫస్ట్ ఎల్లో కలర్ వేసుకున్నాం.
సో తర్వాత ఇప్పుడు రెడ్ కలర్ వేసుకుంటున్నాం. మీరు ఇంకా మీకు థిక్ చేసుకోండి, థిక్ బాగుంటుంది. నేను ఇక్కడ ఫ్రెష్ యాపిల్ లాగా, రెడ్ యాపిల్ లాగా, ఇంకా పండని యాపిల్ లాగా నేను ఇక్కడ వేస్తున్నాను. అది మన ఇష్టం కదా. నిజంగా పెయింటింగ్ అంటేనే అంత కదా, పెయింటింగ్లో ఉన్న మ్యాజిక్కే అది. ఇప్పుడు ఈ యాపిల్ని మనం ఎలా అయినా మార్చచ్చు, దాన్ని పండులా మార్చచ్చు, లేదంటే కాయలానే ఉంచవచ్చు, లేదు అని అంటే ముదిరిపోయిన పండుని కూడా మనం చేయొచ్చు అన్నమాట పెయింటింగ్తో. సో పెయింటింగ్లో ఉన్న స్పెషాలిటీ అది కదా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఎడ్జెస్ సరి చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది. రెడ్ కలర్ కూడా వేసేసాను, కాకపోతే నేను కొంచెం సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అక్కడ మధ్యలో కనిపిస్తుందా ఎల్లోయిష్, అదంతా మనం ఫస్ట్ వేసుకున్నందుకు. సో యాపిల్ మనకి రియల్గా కనిపించే ఛాన్స్, అంటే రియల్గా ఉంది యాపిల్ అక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకే మనం ఫస్ట్ ఎల్లో తీసుకున్నాం, తర్వాత రెడ్ తీసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌన్ వేస్తున్నాను పైన. దానికి కంపల్సరీ ఇంకో విషయం, మనము ఒక పెయింట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు నేను ఎల్లో వేసాను కదా, ఎల్లో కలర్ అయిపోయినాక దాన్ని కంపల్సరీ మనం ఏం చేయాలి అని అంటే వాటర్లో కడగాలి. వాటర్ కడిగి తర్వాత నేను రెడ్ కలర్ తీసుకున్నాను. సో మనం ప్రతిసారి బ్రష్ని వాటర్లో కడగాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ కంపల్సరీ కడిగే వేరే కలర్ తీసుకుంటాను నేను. ఇక్కడ ఇంకో కలర్ తీసుకున్నాను, చూడండి బ్రౌన్ కలర్ తీసుకున్నాను. దాన్ని కూడా వాటర్తో డైల్యూట్ చేశాను నేను కొంచెం. చూడండి 0 సైజ్ తీసుకున్నాను కదా, అందుకే అంత సన్నగా వస్తుందన్నమాట. ఇక్కడ ఇది బాగా రావట్లేదని నేను ఇంకో బ్రష్ మార్చినాను. అది కూడా చూడండి, ఇక్కడ వేరే బ్రష్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో దీనికి మనకి ఇప్పుడు డ్రాయింగ్కి, దీనికి పెయింటింగ్కి కావాల్సింది కంపల్సరీ ఏంటి అని అంటే కలర్స్, ఫ్యాబ్రిక్ కలర్స్ అలాంటివి తీసుకొని, అండ్ ఇంకా బ్రషెస్, వాటర్ కంపల్సరీ, అండ్ ఒక వేస్ట్ క్లాత్. ఇవి మన దగ్గర మస్ట్గా ఉండాల్సినవి అనమాట. ఇక్కడ బ్రౌన్ కూడా వేసేసాను. సో ఇప్పుడు లీవ్కి మాత్రం గ్రీన్ వేయాలి కదా. సో నేను గ్రీన్ అంటే గ్రీన్ ఒకటే వేయట్లేదు, దాంట్లో కూడా ఇంకో కలర్ మిక్స్ చేయాలి నేను. మనకి ఇందులో కలర్స్ అన్నీ మనకి డైరెక్ట్ కలర్స్ రావు. సో మనకు కొన్ని కలర్సే ఉంటాయి. ఆ కలర్స్ని మనకి నచ్చిన కలర్స్గా, అంటే ఇప్పుడు యాపిల్ కావాలి, యాపిల్కి కావాల్సిన కలర్ మాత్రమే మనం దాంతో సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కలర్ మిక్సింగ్. ఇప్పుడు చూడండి, ఇట్లా గ్రీన్ వేస్తున్నానా నేను, ఈ గ్రీన్ నాకు డైరెక్ట్ గ్రీన్ రాలా. సో నేను ఇందులో కొంచెం ఎల్లో కలిపి ఈ గ్రీన్ చేసి ఇక్కడ లీఫ్కి ఇస్తున్నాను అనమాట. చూడండి సో ఇది చెప్పడం వల్ల మీకు ఈజీ అవుతుంది అని నేను అనుకున్నాను. ఎలా వచ్చింది నా యాపిల్? బాగుందా? రియల్గా ఉందా? ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నా లాస్ట్ పెయింటింగ్ వేసినప్పుడు నాకు నా ఫ్రెండ్ ఒక ఆమె అడిగిందనమాట, నువ్వు ఇట్లా చేసేటప్పుడు డ్రాయింగ్ గురించి, పెయింటింగ్స్ గురించి కానీ బ్రషెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా వేస్తున్నావు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయొచ్చు కదా అని అడిగిందనమాట. సో అందుకని నేను ఈ యాపిల్ మీకు ఈజీగా అవుతుంది, ఇంకా ఎప్పుడైనా మీరు వేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వేసుకోవడానికి ఈజీగా అవుతుందని నేను ఈ వీడియో చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.